హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాము. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకి ఎటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు కొంచెం మోటివేషన్ అవుతుందండి. నేను ఇంకా కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా కమెంట్లో జై హనుమాన్ అని కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం హనుమాన్ చాలీసా అనేది ఆంజనేయ స్వామి శక్తిని వివరించే శ్లోకం. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల శని దోషం నుండి విముక్తి లభించడంతో పాటు అనేక ప్రయోజనాలు పొందవచ్చని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత ధైర్యం, ఎక్కువ బలం ఉన్న దేవుళ్లలో హనుమంతుల వారు ఒకరు. శ్రీరామునికి పరమ భక్తుడు, వాయుపుత్రుడు. హనుమంతుడి ఆరాధన వల్ల తాము ఏ పని చేసినా సులభంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ జన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుడు చిన్నతనంలో ప్రకృతి ప్రతికూల సంఘటన కారణంగా వాయుపుత్రుడు తన చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినబోయాడు. అప్పుడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల తన మూతి వికృతంగా మారిపోయినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ గ్రంథాల ప్రకారం 8 మంది చిరంజీవులు ఉన్నారు. చిరంజీవి అంటే మరణం లేని వారు. అందులో హనుమంతుడు ఒకరు. కలియుగం అంతమయ్యే వరకు శ్రీరాముని పేరు జపిస్తూ భూమిపై నివాసం ఉంటాడని పండితులు చెబుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించాలని పండితులు చెబుతూ ఉన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించవచ్చని, మన ధైర్యం, బలం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అదే కాదు, మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు హనుమాన్ చాలీసాలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలో హనుమంతుడి గురించి ఆంజనేయుని శక్తిని కీర్తిస్తూ ఉండేవి. విశ్వానికి వాయుపుత్రుడు చేసిన సేవల గురించి తెలియజేస్తుంది. హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు అత్యంత శక్తివంతమైనవి అని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ పంక్తులన్నీ ఆంజనేయ స్వామి గురించి తెలియజేస్తాయి. భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే హనుమాన్ చాలీసాలో ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం చేస్తే వ్యక్తిపై అద్భుత ప్రభావం పడుతుందని చాలామంది నమ్మకం. హిందూ పురాణ ప్రకారం ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అంతేకాదు, శని దోషం నుండి విముక్తి కలిగే అవకాశం కూడా ఉంది. హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తి అన్ని రోగాల నుంచి విముక్తి పొందుతాడు. దీంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, మానసిక సమస్య, ఆరోగ్య సమస్యల గురించి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా హనుమాన్ చాలీసాని చదవాలి. హనుమాన్ చాలీసా రాసిన వారిలో తులసీదాస్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయనే హనుమాన్ చాలీసా రచయితగా ప్రసిద్ధి చెందారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని తనే హనుమాన్ చాలీసా చివరి శ్లోకంలో వివరించారు. హనుమాన్ చాలీసాలో మొదట్లో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 2 ద్విపదులు, 40 చతుర్భుజాలు ఉంటాయి. చివర్లో మళ్ళీ 2 ద్విపదులు ఉంటాయి. హనుమాన్ చాలీసాలోని 11 నుంచి 20 అధ్యాయాలు రాముడికి వాయుపుత్రుడు చేసిన సేవలను వివరిస్తాయి.
సాగరాన్ని దాటేందుకు రామయ్యకు సాయం చేస్తూ హనుమంతుడు ఎంతో సహాయం చేశాడు. సీతమ్మను చూసేందుకు రామయ్యకు సహకరించిన విషయాలన్నీ ఇందులో ప్రస్తావించబడ్డాయి. హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా జపించడం వల్ల ఒక వ్యక్తి అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందడమే కాదు, మీకు ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వాటి నుంచి బయటపడతారు. అంతే అండి ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.